మహారాజా ఆయురారోగ్యమాధ్యంబులమరగలిగి ఆయురారోగ్యమాధ్యంబులమరగలిగి పుత్రపౌత్రాభివృద్ధి పొందగలిగి వెలయు నిధిగాక జ్ఞాన భక్తియును చాలయును కలిగి పరగ వర్తిల్లవయ్యా మా మహామంత్రి మహారాజా దీర్ఘాయుష్మాత్తులవై కలకాలము చల్లగా వర్ధిల్లవయ్యా ప్రభు ఆయనను మహామంత్రి మహారాజా దిగ్విశాంతి విశాంతి యశో విరాజితమై నవకండ భూమండల పరివృత్తమై శాస్త్ర భయంకరమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించేటువంటి రారాజు నేను కదూ ప్రభు సభాస్థామన కదా వెలుటకు ఎలాంటి ఆటకం లేవుగా ఎటువంటి అభ్యంతరం రాజరాజు వచ్చేను మహారాజు సభకు వచ్చేను మహారాజు సభకు వచ్చేనా రాజవైభవము రాజమార్గము బట్టి రాజరాజ వచ్చనా దుర్యోధన 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 మహారాజా ఇంకా ఎలా ఉండవాలి ఇంకా తొందరలే అవునా కోట కొమ్ముని మయ్య కోటి రవి కోర్సులో కొమ్మని మయ్య కొట్టెను కథల అమంత్రివర మహాప్రభు ఇంకా ఎలా వెళ్ళవాలి ఇక తొందరలే అవునా అవును మరి ఆమంత్రివర మహారాజా మనము బలివేటువంటి సమయమున పగవాడు ఉన్నవాడే నల్లవాడు బొల్లవాడు ఆ చోరుడు ఆ పిరికి పొందినటువంటి ఆ శ్రీహరిని నిందించుతూ వెళ్ళవాలి. అలాగే వెళుదామా? హరి మహామంత్రి మహారాజా మాట మాత్రమున సభాస్థాన చేరవచ్చింది కాదు ప్రభు. సభాస్థానమునకు ప్రప్రథమముగా గురు ప్రధాన హిత
పురోహిత, సేననాయక, దండనాయక, అవసరిక, ఘటిక, నిర్చారిక, పత్రిక, సామరిక, భట, నట, గాయక పరిహార వర్గముల వారందరూ కూడా విచ్చేస్తున్నవారా? మహారాజా మనక సంస్థలకి గురు ప్రధాన, హిత పురోహిత, సేనాయక, దండనాయక, అవసరిక, ఘటిక, నిర్ధారిక, ఛత్రిక, చామరిక, బట, నట, వనతు తనక సంస్థలకు ఇచ్చేశారు. శభాష్! వారే కాకుండా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాటు 4 వర్ణస్తుల వారు కూడా విచ్చేస్తున్నవారా? బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ, ఛాత్రవర్తులు ఇచ్చేశారు ప్రభు. శభాష్! అవును ప్రభు. మరి కళా బృందమైనటువంటి నాట్యధార, కోవిధార, తాళధార, డక్కిక, మున్నగు చొప్పున వాయిద్య బృందముల వారందరూ కూడా విచ్చేస్తున్నవారా? తప్పదు వాద్యపదంలో తనకు కచేరీకి ఇచ్చేశారు ప్రభు. అమత్రివరా ప్రభు మది మా యొక్క సింహాసనం అలంకరించదువా? మహారాజా మరకత మాణిక్య సహిత సింహాసన దేచ మహపరాకో మహారాజా మరగల మాణిక్యముతో సింహాసనం అలంకరించాలి. కొలు చేయడం ప్రభు. కొలువు చేయటగా ఎలా మీరు కూడా అసెంబ్లీండి. అలాగే మహామంత్రి మహారాజా మీరు కూడా అసెంబ్లీండి. అలాగే కొల్లబ శృంగారమయ్యున్నాడు, కొల్లబ శృంగారమయ్యున్నాడు, రాజు రామయ్యన్నాడు తురుములను ప్రస్తుత చేయగా రామయ్యన్నాడు రాజు రామయ్యన్నాడు అమంత్రివర మహారాజా మనము కొలువు చేసేటువంటి శుభ సందర్భంలో ఎవరెవరు ఏమని మమ్మల్ని కాంచి విచారిస్తున్నారు? పురోహితులు అలాగే కూడా తన కళామయాన్ని కూడా చేస్తున్నారు. అవునా? మంత్రి బరులు మహారాజా మహామంత్రి అంతే కదా మరి. మరి అటువైపు ఉన్న వారు ఏమంటున్నారు? రేపు పాటలు పాడచ్చు, ఇటువైపు నాట్యం చేయొచ్చు. మన యొక్క సమస్త దెబ్బలు వడ్డమంత కోలాహలంగా ఉన్నది. పాటలు పాడుతున్నగాను పాటలు పాడుతున్నగాను
ఆ మంత్రి వరా మహారాజా మరి ఇటువైపు ఉన్న వారు ఏమంటున్నారయ్యా? శ్రోత్రజనములు కూడా తమ యొక్క నామనేమో కొని అర్చున ప్రభు. వారేమంటున్నారు? బిల్లాపట్ట చక్రవర్తికి జై! 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 అవునా? అవును మరి. శ్రోత్రజనములు గోడు గోడు. ఇవడూరి రామ భద్రుని నింద చేయుచును. ఇవడూరి రామ భద్రుని నింద చేయుచును. ఇవడూరి రామ ఇవడూరి రామ ఇవడూరి రామ ఇవడూరి రామ భద్రుని నింద చేయుచును. ఇవడూరి రామ భద్రుని నింద చేయుచును. లోకని పంపగరు క్షమబాలేగ నద్ద వేగముల భద్రాసనమును మహామంత్రి మహారాజా ఎలా ఉన్నది మా వైభవం? రెండవ దేవను తొలవైన ప్రభు. బేష్. అనుదినములాగా ఈ దినము కూడా సభాస్థానాన్ని కొలువు చేశాం. అవును మరి. అనుదినములాగా ఈ దినము కూడా మన హస్తినాపుర సామ్రాజ్యం యొక్క క్షేమ సమాచారం కొన్నింటిని విచారించుచుంటిని. నేను అడిగిన వాటికి చక్కగా సమాధానం ఇస్తున్నా ప్రభు. బేష్. బాగుందా మంత్రి శేఖరా పెట్టుకున్నా పరరాజేతన సాంత్రాన్ని పున్న మంత్రి శేఖరా రాజచంద్రమ్మ మనదే వెనుమా మామూలుగానే వాడు నువ్వు రాజశేఖరా మన పౌరమున ఒంటుకెక్కిన పౌరులేలా సదదో సౌభాగ్యంబులు సదదో సౌభాగ్యంబులు సంతద సౌభాగ్యంబులు సంతోష సంతుల కదా మంత్రి శేఖరా ప్రజలు ఘనశోకంబోనన్న పవిత్ర మన పరమన్ ప్రజలు ఘనశోకంబోనన్న పవిత్ర రాజా చంద్రమా నమూనా మాయా జయు మాయా జయు మాయా జయు హోమముల నెరవేర్చురే మంత్రి శేఖరా పలానా గతో పద బాకి పలానా గతో పద బాకి పలానా
రాజా చంద్రమా పరమగ దేశ దేశ గొప్పరాజు పరమగ దేశ దేశ ధరణిలో కడోరే చౌరే పరణ భవతే ధరణిలో కడోరే చౌరే పరణ భవతే నరబారే మోన సాపునో నరబారే మోన సాపునో నరబరే మన రాజా చంద్రమా రాజా మహామంత్రి మహారాజా విప్రవరుల వేదాది విద్యలందు రాజవర్ణుల శాస్త్ర పరాక్రమమున శూద్ర వైశ్యులు వారు చేయవలసినటువంటి కర్తవ్యం సకాలము నిర్వర్తిస్తున్నవారు వారి యొక్క కర్తవ్యం నిర్వర్తిస్తున్నా ప్రభు. ఆయనను మన సామ్రాజ్యమునందు మహారాజా నెలకు 3 స్థానాలు జరుగుతుందా నెలకు 3 స్థానాలు నేలవై పురసి జలము సస్యాభివృద్ధి చెందు వేడు తలరా అలయించిన గోపులను దినమునా 3 వేలల పాలు పితకునే మోసమలరా మహామంత్రి మహారాజా మన యొక్క హస్తినాపుర సామ్రాజ్యమునందు నెలకు 3 పర్యాయములు వర్షము కురుస్తూ పంట ఎందును పాడి ఎందును ఎలాంటి కొదవిను లేక ప్రజలందరూ కూడా సుఖ సంతోష శాంతుల చేత మెలుగుచున్నవారా మహారాజా అకక తమ పరే పాలనా మత మాత వలన మకవత హాజా ఏతవ్వగా పాది పాఖలు మోహన ప్రబల ఉన్నదయ్యా మన రాజ్యమున రాజా 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 మగకతమ్మ పరే పాలనా మహారాజా కష్టాప సామర్థ్యం ఎందు నెలకు 3 వర్షం వచ్చి వాడి ఎందు పంటల ఎందు కొనుగోలు సత్యాసమృద్ధి ఎలాంటి కొనుగోలేదు హలో హలో ఎటువంటి లోటు ప్రభు అందరూ కుశలమేనా అదే కుశలమే ఇంకొక మాట ఏంటో
తెలుపదా మన రాజమములు రాజా రామ తెలుపదా నమలో తెలుపమ్మా మన రాజమములు రాజా రామ తెలుపదా ప్రేత తారా తెలుపమ్మా తెలుపదా మన రాజమములు రాజా రామ తెలుపదా శత్రులు భయపడా తెలుపదా మన రాజమములు రాజా రామ తెలుపదా మహామంత్రి మహారాజా మన యొక్క హస్తినాపుర సామ్రాజ్యమునందు ఉపాధ్యాయులు బాల బాలికలకు చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నవారా? మహారాజా మనకి అక్షరాభ సామ్రాజ్యం ఎందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు పాఠశాల ఎందు విద్యార్థులు చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఎటువంటి లోటే అనారోగ్యానికి గురయ్యేటువంటి రోగులకు
వైద్యశాలల యందు వైద్య నిపుణులు ఎలాంటి రోగములకు ఎలాంటి ఔషధములు ఇవ్వలను, అలాంటి ఔషధములు ఇస్తూ వ్యాధి నివారణ చేస్తున్నవారా? వైద్య నిపుణులు ఆరోగ్య కార్యక్రమం ఇచ్చి వారిని తమ బిడ్డలుగా కాపాడుతున్నా ప్రభు. ఎటువంటి లోటు లేదు. మరి పరరాజులు ఎవరైనా సరే మన రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు వారితో పోరాడుటకై కావలసినటువంటి యుద్ధ సామాగ్రిని సైన్య నాయకులు సమకూర్చుకొని దేశం నలవైపుల పారాహుషారు గావిస్తున్నారా? పరరాజు మన రాజ్యం వైపు దండెత్తి రాకుండా ఉండడానికి మన యొక్క బడశాఖలు వారి వారి ఆయుధం పదినడుచు కంటికి ఖరీద పూల కరి జాగ్రత్త కావాల్సినారు. ప్రహారగా చూడండి. అమంత్రివర మహారాజా అంగభంగ కళింగ భూమి అంగభంగ కళింగ ఆంధ్ర కర్ణాటక అంగభంగ కళింగ ఆంధ్ర కర్ణాటక బెంగాల నేపాల బర్బరకు కూర మాలవ కాశ్మీర మగధ మలయాళ చోళాది భూపతులు సుస్థిరం వగునుగాక మానుగనాయజ్ఞ మధియందు నిలిపి కాలుగులు గురి వట్టి కాచి ఉన్నవారే. అమంత్రివర మహారాజా 56 రాజ్యాల్లో మొట్టమొదటి రాజ్యమైనటువంటి వంగ, కళింగ, కాశ్మీర, కాంబోజ, కామరూప, సవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మాలవ, మలయాళ, కేరళ, పాంచాల, సింహళ, ద్రవిడ, కర్ణాటక, కరాట, రహాట, గోలాట, నాట, గోట, పాండ్య, పులింధ, యుగేంధర, ఆంధ్ర, కోమ, భోజ, పుత్తల, కటక, సూరసేన, తెంకన, కుంకన, మత్స్య, మగధ, సైంధవ, గర్జర, త్రిగర్త, యవన, సింధు, శాల్వ, పరుష, అవంతిత్యాది చెప్పున్నారు. దేశంలో రాజులందరూ కూడా మనకు రావాల్సినటువంటి సంజీ ద్రవ్యములను చిల్లిగవ కూడా బాకీ లేకుండా చెల్లించున్నవారా? మహారాజా ధరమే తరతమయ తద్భక్తోడ నవరములు మహారాజా అమంత్రివర చెప్పనారు దేశ ప్రాణాలను కూడా మన కట్టవలసిన శిస్తులు సకాలంలో చెల్లించేశారు. అటువంటి లోటే లేదు. ఇంకొక మాట ఏంటో సుఖము మన రాజ్యమెల్లో క్షయమా సుఖము మన రాజమే జయమే మన పట్టణపురమో జయమే 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 సుఖమో మన రాజ్యమెల్లో క్షయమా
ధరణీశ్వరులకు సుఖమో మన రాష్ట్రమెల్లా జయమోయ్. మన రాజమంతా జయమే. క్షేమమా మన రాజ్యమంతయు క్షేమమ మన రాజ్యమంతయు క్షేమమన తగజాది చతురంగైన సేనాధిపతు క్షేమమ భాతృజనులకును క్షేమమ మన రాజ్యమంతా క్షేమమ మంత్రి మహామంత్రి మహారాజా మన రాజ్య మంత్రిని కూడా కుశలమేనా? క్షేమమే మన రాజ్యమంతయు క్షేమమే కొర ప్రజలంతయు క్షేమమే రథగజములంతయు క్షేమమే నేనును రాజా. ఇది మహారాజా ఆ మహామంత్రి రథగజ సైన్యములు పుర ప్రజలు మరి నేను క్షేమంగా ఉన్నాను ప్రభు. ఆస్థాన సందర్భం ప్రవేశపెట్టము. అలాగే చిత్తం మహారాజా. ఏయ్! వారా డాన్స్ అక్కడ కుమార్ గారు మాట్లాడమని చెప్పు, పాప ఇస్తాను. మచ్చా ఏయ్ ఆడు పాప ఇస్తాను, మాట్లాడు, నువ్వు మాట్లాడు. నీకు అది పాప ఉండదులే నాడా. ఇలా పొరిగింటికి వెళ్ళబోతులే కొడి చెప్పి అందులోనా అది ఇంకోటి మంత్రికి ఇచ్చింది.
ఉంటుందిరా మామూలు ఏనా? పెద్దవారిని గౌరవించడం తెలియదు ఇప్పుడు నేను ఏమన్నాను? పోషణ కంటే ఏంది అర్థం? దోషిడికే అంటే అర్థం ఏం తెలుసు అంటే భోజనం చేసినావో లేదని అర్థం మా భాషలో. ఊరే, మీ ఉర్దూ భాషలో పోషణకి అంటే భోజనం చేసేవాళ్ళేదన్న. అవును. ఒకవేళ తినకుండా ఉంటే పీటి చేసాపు. నువ్వు తినరా? ఏనా? మీ ఆయన పిన్నలు తినమను. ఏనా? నువ్వు తినకుంటా పియ్యా? వెళ్ళి తిని రాపోనా? వెళ్ళి తినరాబో. మళ్ళీ పియ్య అంటారు. పోయి ఉండియా సోదరి సోదరి ముందు ముదవులారా. నీకు పట్టింది మూదేవి, ముందరున్నది ముత్తైదులు. ముత్తైదులు ముత్తైదులు కాదురా, ముత్తైదులు అంటే అర్థం తెలుసా? నాకేం తెలుసు, నన్ను అమ్మాయికుడా. నీకు అమ్మాయికుడు కాదురా స్వామి, నువ్వు అసాధ్యుడు. నువ్వు ఆ పక్కున్నప్పుడు చల్లరేకు నీకు బ్యాగ్ తగిలిస్తావు, ఏ పక్క వచ్చినామంటే ఈడ ఉండిపోతున్నావు. కాబట్టి ముందుండే మూదేవులే కదా. ముందరున్నది ముత్తైదులు. ముత్తైదులు అంటే ముత్తైదులు కాదురా, ముత్తైదులు. ముత్తైదులు అంటే పచ్చిచీర కట్టుకొని, పచ్చిచీర కట్టుకొని, పసుపు పూసుకొని, పచ్చిబి పూసుకొని, నువ్వు పూసేది పచ్చిబి, పసుపు కుంకుమ పెట్టుకొని, పసుపు కుంకుమ పెట్టుకొని, తల్లో పూలు పెట్టుకొని, తల్లో పూలు పెట్టుకుని, తల్లల్లో వద్దునైనా ఒత్తిళ్ళు పెట్టొద్దు. ఒత్తిళ్ళు పెడితే నేలగిలకు వస్తాం. తలలో వద్దురా, తలలో తల్లో పూలు పెట్టుకొని చేతికి గాజులు వేసుకుని ఉండే వాళ్ళని ముత్తైదులు అంటారు. ముత్తైదులు అంటారా? పక్కన పండితులారా, వాళ్ళు పండితులు. పండితులు కాదు, పండితులు. ఇత్తులు వద్దు, పండితులు. పండితులు ఎద్దు మాంసం వెనకాలంటే వేద పారాయణం చేసినటువంటి వేదాంతులు. వేదాంతులు. సరే నన్ను ఎవరు నన్ను ఏడ పిసికిందా? నిన్ను పిసికితే ఇంకా సన్నగా అయిపోతావు, లేకపోతే లావుగా అయిపోతావు. 56 రాజ్యాలు జగత్ చక్రవర్తి దుర్యోధన చక్రవర్తి ఆజ్ఞాపించాడు. ఆ దుర్యోధన చక్రవర్తి నన్ను ఆజ్ఞాపించినాడా? ఆకించుకోరమ్మన్లే పిలిపించాడు. పిలిపించినాడా? ఇంకేమనుకున్నావా? మాట్లాడు, కొట్టద్దు. నమస్కారం పెట్టరా. నీకు ముందు పాపం వస్తున్నదా? నాకు మునుమోపు కాదురా, మనగాడు పాపం. మన్నగాడు కాపమా? సరే తిండు మహారాజా, నీది కలికి పెట్ట, నాది చెక్కి పెట్ట. నీది కలికి పెట్ట, నాది చెక్కి పెట్ట. ఈత పరమా ఈత పర్రకు, ఈత పరమా ఈత పర్రకు. వాడేమి చేసా వీడేమి చేసా, వాడేమి చేసా వీడేమి చేసా. రామాయణ రారాయణ అన్న రామాయణ దగ్గరగా కాదా? నీకు మగవాడికి వచ్చినట్టు వస్తుంది కోపమా? మగోడా మనగాడా? మగవాడికి వచ్చినట్టు కోపం వస్తున్నదా? వడక్క పైన ఉర్రా, పైన పైన ఎవరు ఉండేదా? ఎవరు చెప్తే కదా. నువ్వేమన్నావు ఇప్పుడు? పైన ఉండేది ఎవరుయా? నువ్వేమన్నావురా? నేనేమన్నానా? వాడు ఉర్రా పైన. పైన ఎవరుయా? వాడేమి చేసా ఈడేమి చేసా, కత్తి కింద కర్రోడు కాలే. వడక్క పైన ఎవడు? వాయ్ పైన ఎవరు నాకు తెలుసు. ఎవరురా ఉండేది పైన? ఎవరు నాకు తెలిస్తే కదా. నువ్వే చెప్పియా? నువ్వన్నావు కదరా. నేనేంది కంటే ఏమన్నావు? పైన ఎవర్రా? పైన నాకేం తెలుసు. ఏమున్నది పైన ఉన్నది సామిన కొట్టు కదా, ఇంకేమున్నదా? దానిపైన ఉండే మేఘాలు కదా. మేఘాల? నువ్వన్నది ఏమిట్రా? వాడువుడు కొడక ఏమిట్రా? ఈగలు దోమలు తోలద్దని చెప్పా నేను. అవి ఆడదోళలు. మారుతావు ఏమి? నన్ను కుట్టేదానికి వస్తున్నావా? కోట్లు పెట్టుకున్నా కూడా నన్ను కుట్టేదానికి వస్తున్నావా? కోట్ల? నీ కోట్లు గురించి వాంతూ చెప్పాలరా? ఏరా నాతో చెప్తే నువ్వు ఇదే నీకు నెలసరి వేతనం ఇచ్చేటువంటి వాడు నేనురా. ఇదేమి ఎర్రబోసుకుని వచ్చేస్తున్నావా? ఏవి ఇదే యావి? ఇదే రాజకురులు రైవి. రాజకురులా? అవును. నీ చేత రాజం కుర్లు కదా. పిచ్చివాడా, అవి ఆమె దగ్గర ఉంటాయి, నా దగ్గర ఎందుకు ఉంటాయిరా? పిచ్చివాడు రాయలా.
సుఖీభవ చల్లగా వర్దిల్లురా. చల్లగంటే నన్ను ప్లేట్లో పెట్టి బీగం వేస్తావా? అలాని కాదురా, కలకాలం పిల్ల పాపలతో ఇలాంటి తప్పులు ఆడ చేయకు. నాకు పెళ్లి అయింది అనుకున్నావు నువ్వు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు మొన్నటిదాకా ఏదో దెబ్బలు తిన్నట్టుగా వార్త పెళ్లి కాలేగా ఏమిరా? ఏం చెప్పేది? పెళ్లి కాలేగా. మంచి అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేస్తాలేరా? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. నేను చేస్తాను. సరే, ఏ ఆలస్యంగా వచ్చేసావు? ఏం ఆలస్యం అంటావా? నేను పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి నా కొడుకుని. వ్యాపారాల గురించి నా దగ్గర చెప్పదని చెప్పానా? అవి ఎవరితో చెప్పాలా? ఎవరితో చెప్పాలా? నీ చేత చెప్పకుండా నేను ఇంకో చేత చెప్పేది కాదురా. నీ వ్యాపారాల గురించి ఎవరి దగ్గర చెప్పాలి నువ్వు తెలుసు? నీ చేత కదా చెప్పేదా? ఇచ్చివాడా అన్న పేరు చెప్పా. అన్నా ప్రకాశ్. ఎవరు తీస్తున్నారు? తీసారా? ఓకేనా. చూడు, ఈనాడు నేను సభాస్థానం పిలిపించేటువంటి కార్యార్థం ఏమిటో తెలుసా? కారం ఎందుకు పిలిపించిన? కారం కాదు, కార్యార్థం. నీవు శీఘ్రంగా సభాస్థానం నాకు వెళ్ళి ఆ స్థానంలో పంటేటువంటి ఆ ప్రజలామణిని ఏం ఓయ్ నీ అహంకారం. మర్యాద మాట్లాడు. కొడక అంటే ఏమన్నట్టుమా? కొడుకు అంటే అట్ట కొడక అంటే నేనేమో మాయమ్మకు మొగుడు అనుకున్నా. నువ్వు నాకు బిడ్డతో సమానం రా. బిడ్డతోనా? అంటే నీ బిడ్డ నాకు ఇచ్చినావా? కాదు రా, తిరుక్కోకు నీడికి వచ్చినదా సమస్థానాలకి? ఎవరు అది కుట్లేసుకోకు, ఇది మొత్తం తిరగతాను చూడదా. నువ్వన్న 2 జతలు కుట్టించురా. నేను కుట్టి వేసుకుని వచ్చినా ఎంత దూరం వచ్చినాను కదా. పరిపాలించేటువంటి రాజు అందరికి తండ్రితో సమానం. అవును, ఎవరికైనా. నీవు నా ఆస్థానంలో పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా తీసేస్తావు నా కొడగానే. పని చేయొచ్చు. ఏమిరా నీ అహంకారము? నేనేమంటాను, నువ్వు అమాయకుడు. ఆలస్యం చేయకుండా రథసారథిని సభాస్థానం తీసుకుని రావాలి. రథం తోలుకొని రావాలనా? ప్రాతిగామిని సభాస్థానం నాకు తీసుకుని రావాలి. ఏరా ప్రాతిగామినా? అలాగే, ఆలస్యం చేయకు. అలాగే. జనమన్యం చంద్రపండు తటమన్య దశల పప్ప కొరచేద్దు నాలుగా సర్వేద్దు నాలుగా. ఆయన అనుభవం లేస్తున్నాడు. తప్పలా అనుకో నిలబడుకుని పాడే పాటకు బాగా వాయించగలుగుతాడు, కానీ వీడికి ఆడే పాటకు ఇబ్బంది పడుతున్నాడు. ఏం చేయాలి? మనం పప్పు చేస్తే కర్ర కర్రమంటది. చారు పెట్టకు నాకు కర్రమొస్తుంది.
ఓడిపోతే చుట్టాలొస్తారు, ఓడిపోతే ఊళ్ళోస్తారు, చారు పెట్టకు నాకు చరమొస్తాదే జనమాన్యం చింతపండు కథమాన్యం కథలాపప్పు కొర్రకేదు నాలుగా చారు పెట్టు నాలుగా కాపలేదు నాలుగా మంచమేదు కాపలేదు నాలుగా మంచమేదు కాపవేస్తే కర్ర కర్రమంటది, మంచమేస్తే కెర్ర కర్రమంటది, కాపవేస్తే కర్ర కర్రమంటది, మంచమేస్తే కెర్ర కర్రమంటది, చారు పెట్టకు నాకు చర్రమొస్తది జనమాన్యం చింతపండు కథమాన్యం కథలాపప్పు లక్ష్మీపతి లాగా చేయాలనుకుంటున్నాడు. చిన్నోడా మురళి ఉండాడు ప్రకాష్ అని పేరు చెప్పేది వచ్చేసి నువ్వు ఏడొచ్చిన లక్ష్మణ్ కొడుకు అంటారు అందుకనే నువ్వు లక్ష్మణ్ కొడుకు కొద్దిగా నువ్వు కాదు ఏదో నువ్వు ఆడు కూడా ముందు ఆయన అంటాను లక్ష్మణ్ కొడుకు అమ్మ చెప్పు నువ్వు ఏం చెప్తున్నాను నేను దానికి నన్ను ఆడకూడదని చెప్పేది. ఈ సౌండ్ నేను పెడుతూ ఉంటాయి చిన్నోడా, ఆ సౌండ్ నేను బాగా ఉద్దురు అది కూడా కింద పడిపోతుంది. ఇదేనైనా శంకరన్న పెట్టేది మైకు అయ్యో ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు పెడతా సౌండ్ దానికి యూట్యూబ్ లో పెట్టు చిన్నోడా దానికి పెట్టినా అట్లా పెట్టు అంతే. నువ్వు పాడేది బాగా వినపడాలన్నా జనాలకు పడిపోయినా భలే బా ఆట కాదురా ఎవరికి ఎవరు అది ఎట్లా పెట్టినాడు చూడు, అది అది టచ్ చేసి పెట్టినాడు, అది మైక్ ఎట్లా పెట్టినాడు చూడు నీకు అతికిచ్చానన్నా. ఎవరికి ఎవరో సొంతమో ఎంతవరకి బంధమో అదేవా ఆడుంటే వాయిసే రాళం నేలం కట్లా నేను వీళ్ళప్పుడంతా నాకు వేసి నా బొమ్మనే ఇదే టాబ్లెట్ లేదు దాంట్లో జీవన తరంగాలలో ఎవరికి ఎవరో సొంతమో ఎంతవరకి నేను దాదా
రతి బంధమో బాగుంటే ఈ గుండెలో అంతటా మానను ఈ జీవన తరంగాలలో ఆ దేవుణ్ణి చదరంగంలో ఎవరికి ఎవరు అంతమో ఎంతవరకి బంధమో ఈ జీవన తరంగాలలో వరగాని కృష్ణయ్య గారు స్వర్గస్థులైనారు. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి యొక్క ఆత్మ నరక ప్రాప్తి పడినాడి స్వర్గ ప్రాప్తి కలగాలని వారి కుమారులుగా అమరబడినటువంటి ప్రభాకర్, దేవరాజులు, ఇక కూతుళ్ళు ప్రణిత, గౌతమి, కోడన్లుగా అమరబడినటువంటి స్వర్ణకుమారి, అరుణ్ కుమారి ఈ చోటుకొస్తే రిక్తాసంతో వెళ్ళదని మా యొక్క శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి అభినందించి గొప్పగా 516 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబ శ్రీకృష్ణ బృందంలో ద్రౌపది మాత అష్టవిశ్వర భోగభాగులు సర్వకాలం సంరక్షించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రకాష్ మా సహోదరుడు వెంకటేశ్వర గారు ఇక ఆయన సేవలుగా పనిచేస్తున్నటువంటి మా స్నేహితులు ఈ రాష్ట్ర మేనేజర్ 100 రూపాయలు, పరిశ్రమల వాస్తవ రమణమైన వారు శంకరనారాయణ ఆచరించిన 100 రూపాయలు, జిల్లా వాస్తవ రమణమైన వారు నాగంగన ఆచరించిన 100 రూపాయలు, ఇక నాగరంగాల మంచి 200 రూపాయలు కానీ చేశారు. వారికి వర్షంతో బృందంతో మాకు చాలా కష్టంగా మరుపడుకుంటున్నాం. మళ్ళీ చిత్తూరు వాస్తవ రమణమైన వారు మా ఆర్థిక గంటలు ప్రకాష్ గారు సందులో పూజ గౌరవనీయులు ప్రకాశ్ గారు 200 నేను పోకనప్పుడే నా చదింపులానే ఇచ్చేస్తాను కదా. నో సమ్మని చెప్పను ముందు తాగాలి నేనా మాధవా మాధవా మముగనరావా మానసమందున నిన్ను తలచితిరా మాధవా మాధవా మముగనరావా మానసమందున నిన్ను తలచితిరా మాధవా మముగనరావా పూజలు
పలికెదనేరా భజ గోవింద పలికెదనేరా భజ గోవింద మాధవ మము గణరావ మురళీ గానము విలిసరియంప బృందావనిలో పలికెదనేరా భజ గోవింద పలికెదనేరా భజ గోవింద మాధవ మము గణరావ మము గణరావ అయినను మాట మాత్రముడయ్యా యా సభా మండపముడికి ఎచ్చబచ్చుతనే నేను వచ్చిన సమయమునే పరుగు పరుగున ఎవరు వస్తున్నారే రానిమ్ము నీ పాదాలకు నా పాదములకు నీ పాదములకు నీ పాదాలకు నాది దినాలు అమ్మర్చినాడే నీకు పాలురా ఎందుక నాకెందుకురా దినాలు నీకే దినాలా నీ పాదాలకు 10,000 వందనాలు నీ పాదాలకు 10,000 దండాలు దండాలు కాదు దండములో మరి నీ నోట్ల దర్బేసుకోవాల్సా ఏం మాట్లాడినా అట్లే మాట్లాడతావే నీ పాదములకు 10,000 దండములు 10,000 దండాలు ఆశీర్వాదము చల్లగా వర్ధిల్లు సేవక చల్లగా ఏడుండేది ఉమ్మకిచ్చి చంపుతా అంటే చల్లగా ఏమిలే వస్తుంది అయినా
ఇచ్చోటికొచ్చి నమస్కరిస్తున్నావు. నీవెవరో, నీ పేరేంటో, నీ ఊరేదో, ఇక్కడికి రావడానికి కారణమేమో కాస్త విన్నవించవయ్యా. నేను రాజుచాటి పనిచేస్తూ ఉన్నాను. యా దుర్యోధన చక్రవర్తికి 56 దేశాలకు రారాజు దుర్యోధన చక్రవర్తి ఆస్థానంలో పనిచేసిన సేవకుడు. అయ్యబ్బో, నీవే నా సేవకుడా? నేనే సేవకుడు అంటే ఇంగూరని ఉంటారు నీక. అయితే ఇక్కడికి రావడానికి కారణం ఏమనైనా? నిన్ను రాజుగారు నిన్ను ఆస్థానం రమ్మంటున్నారు. యా దుర్యోధన చక్రవర్తి నన్ను ఆస్థానం రమ్మన్నారు. అవును, అంతే కదా? అంతే. అతను రాక విన్నవించి మాట మాత్రం వస్తున్నా. రాకలా రాగల కాదు నీ దుమ్ము దగ్గర నేను వస్తున్నాను. చెప్పేద్దునా? చెప్పరా? చెప్పేదేంద్రా? చెప్పేసేది చెప్పరా అంటున్నా. అలాగే వాడు చెన్నాళ్ళు అయిపోయింది చెప్పిన సభామండపంతో ఆస్థానం రమ్మన్నాడంటే గొప్ప కారణమే ఉండవచ్చును. మాట మాత్రముడా వెళ్ళటగాక ఏ చంద్ర చూడ మదన తానో గిరీశ గిరిశేష మహేశ ఏ పార్వతీ హృదయ చంద్రమా చంద్రమౌళి భూతాద భ్రమనాద గిరీశ నమో నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద. సదా నిర్వికార జగాలల్ల ప్రభు నీవే కావ జగాలల్ల ప్రభు నీవే కావ నమో పార్వతీ వల్లభ నీలకంద నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద. Bana. ఊరి సాగుకుంటా నేను నీకేమన్నా కన్ను లొక్కబడి అందుకేనే రా నువ్వు లక్ష్మీ అమ్మ ముగ్గురు కూడుకో నాకు అర్థం కావట్లే
దగ్గరగా రారా. తీరదే తీరదే పొడిచేస్తా కొడక అందుకనే ఆదివారం పోయిపోతున్నా నిన్ను. నీకు వారానికి దానికి సంబంధం లేదు. నీకు ఎక్కడ బతికామి పిలుచుకోరా. మహారాజా తొలిత వైభవ సాద్ర వందనము రాజచంద్ర వందన విధి భరత వత్స రాజా మహారాజా సుఖీభవ చల్లగా వర్తిల్లమయ్యా. మహాభాగ్యము మహారాజా. ఆయన ప్రాతిగామి అతి తొందరగా ఈ సభా మండపమునకు నన్ను రప్పించావే. ఏ కార్యార్థము చేతి చోటికి రప్పించావు? కార్యార్థం ఉన్నది కనుకనే నిన్ను పిలిపించి నీ చెట్టుకి. అట్టి కారణం ఏమున్నది? విన్నవిస్తున్నాను విను మరి. అలాగే మహారాజా. పాండవులు వాడినారు ప్రతిగామి పాండవులు వాడినారు. కడరేమున నీవు పోయి ద్రౌపదను తోడినమ్మో కర్ణునిగా పని సొత్తుగా నుంచినము పోరదేవునా ఆజ్ఞ వెడని నిన్నటి దినమున మా పిడతని కుమారులైనటువంటి పాండవులు మాతో జూదమునందు ఓటంబడి సకల సామ్రాజ్యములను రథ గజాది చతురంగ సైన్యములను పదపడి విజయ ధనుర్బాణాసనములను ఓడి ధర్మజుడు ఓడి తన నలుగురు సహోదరులను ఓడి తన కలత్రైనటువంటి ద్రౌపదిని కూడా పందెమునందు ఒడ్డి ఓడి ఉన్నారు కనుక వారు మా దాసులై ఉన్నవారు. దోషులేమిట్రా దాసులురా దుర్మార్గుడా. కొడక చేసింది నువ్వు సరసాల బంధించినా వారిని. పాండవుల్ని ఏ ఊరిని బంధించాం కాగా వాళ్ళ కలత్రైనటువంటి ద్రౌపది ఇంకనూ మాకు స్వాధీనము కాలేదు. కాబట్టి తక్షణమే నీ వెళ్ళి ఆ ద్రౌపదిని ఈ చిత్రసభకు తీసుకుని రావాలి. చిత్తము మహారాజా. నా ఆజ్ఞ. అలాగే సేవక ఏమన్నాను కదా ఊరే సేవకు ఎందుకు నా తలకాయ తినేదనుకుంటున్నావా? అంటే నీ తలకాయ తింటున్నానంటరా? నువ్వు ఉండే దేనికి ఏం చెప్పియా? ఏమిట్రా? లేకపోతే నువ్వు అరుస్తున్నావు. ఏమా నేను అరుస్తున్నానా? ఇవి ఎప్పుడురా నీకు నేర్పించింది? నువ్వు చెప్పినోడే కాదురా. ఇవి కాదురా. ఎవరు నీకు నేర్పించింది? అంటున్నా. మా నాయన. మీ నాయన చెప్పు పోయి. మీ నాయన చేయొచ్చు. మీ నాయనకి అధికారం ఉండదు, నీకున్నదంటారా అధికారం? పడక మా నాయన కడుపులో పుడితే నేను అధికారం రాదా? నాక ఎవరికి నాక పుడితే వస్తుందంటారా? పుట్టితే రావురా. ఎట్లా వస్తాయా? పుడితే వచ్చేటి కాదు. కాదుయా, నేనేదో అమాయకుడు ఏడ పెట్టినా పోతా ఉంటుంది. నాకేం తెలిసింది? అవునరా, బుద్ధులు కూడా కొంచెం కలుస్తున్నాయి. యాడో ఉన్నాదురా. సరే, ఏ ఆలస్యం చేయకుండా తక్షణ సభ
నా పతులైన పాండవులు ఆ యొక్క గాంధారపల్లిని వదిలి వెళ్ళారు. ఇకనూ రాకనే ఉన్నారే. అల్లదిగో ఎవరు అవుతున్నారా నేను జానకి రామనా దశరథన మహారాజు రాశ్రీ ఇటువంటి పుణ్యకాల కట్టమున ఇక వరగాని కృష్ణయ్య గారు స్వర్గస్థులైనారు. వారి ఆత్మశాంతి చేకూరాలని ఇక ఈ నాటకానికి ఉభయదారులుగా అమరబడినటువంటి అక్కగారైనటువంటి పార్వతమ్మ గారు, చెల్లెలి గారైనటువంటి ఎర్రమ్మ గారు, అక్కగారైనటువంటి రాజమ్మ గారు ఇక తమ్ముడిని నేటితో మర్చిపోతున్నామని వారి అక్కగారైనటువంటి పార్వతమ్మ, అదేవిధమున అక్కగారైనటువంటి రాజమ్మ గారు, అదేవిధమున చెల్లెలైనటువంటి పార్వతమ్మ గారు, ఎర్రమ్మ గారు ఇక
అన్నగారైనటువంటి కృష్ణ నేరుతో మర్చిపోతున్నామని ఈ యొక్క మా యొక్క శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి వారిని ఆహ్వానించి ద్రౌపది మాన సంరక్షణ అనగా ద్రౌపది వస్త్రాపహరణం సభాపర్వ నాటకాన్ని ఎంతో దిగ్విజయంగా గొప్ప గొప్ప కళాకారులచే గొప్ప గొప్ప హాస్య నటులచే ద్రౌపది మాన సంరక్షణ అన్న నాటకానికి ఉభయదారులు వాళ్ళు కాబట్టి వారికి వారి కుటుంబంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపది మాత అష్టవిశర భోగ వగలిచ్చి సర్వకాలం సంరక్షించాలని మరీ కోరి ప్రార్థిస్తూ చక్కనయ్య కృష్ణయ్య గారు ఎక్కడున్నావో నీవు లేక నీదు బిడ్డలో దిగులు చెందారో దిగులు చెందారో చక్కనయ్య కృష్ణయ్య గారు ఎక్కడున్నావో స్వర్గీయ కృష్ణయ్య గారి ఎవరగానే కృష్ణయ్య గారి ఆత్మశాంతి చేకూరాలని ఇక మా యొక్క శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలిని ఆహ్వానించి వారి అక్కగారైనటువంటి పార్వతమ్మ గారు అదేవిధమైన చెల్లెల గారైనటువంటి ఎర్రమ్మ అక్కగారైనటువంటి రాజమ్మ గారు చోటుకొస్తే రిక్తాసంతో వెళ్ళరాజని ఇదా యాడియా ఇక మా యొక్క శ్రీ వెంకటేశ్వర కళానాట్యం వల్ల అభినందించి గొప్పగా 501 రూపాయలు బహుకరించారు. వారికి వారి కుటుంబానికి
ద్రౌపది మాత అష్టవిశ్ర భోగవకులు సర్వకాలం సురక్షించాలని మరి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మా ద్రౌపది మాత అన్నా చక్కని మా బిడిసి గురులా నికముగా నెగ చెక్కమాడు నీ పాదములకు మృక్యదనిదుగో నాదగో మృకులు గై కొనగదవమ్మ ముద్దుల గుమ్మ అమ్మా అమ్మా మృక్యదనిదుగో నాదగో మృకులు గై కొనగదవమ్మ ముద్దుల గుమ్మ అమ్మా నీ పాదాలకు 10,000 వందనాలు తల్లి. అన్నా ఆయురారోగ్య భాగ్యంబు రమరగంగే ఆయురారోగ్య భాగ్యమ్మ ఆయురారోగ్య భాగ్యమ్మ అమరగగే పుత్ర పౌత్రాభివృద్ధితే పొందగే పుత్ర పవిత్రాభివృద్ధితే వెలయనిదిగాక నాన భక్తయా చాలగలగే పరగ బదిల్లమో సుందరాంగా పరగ బదిల్లమో సుందరాంగా అయినా
చల్లగా వద్దిల్లు మహాభాగ్యము తల్లి, మహాభాగ్యము. అన్నా ఆ. నాకెందుకంటే వందరం ఆశ్రిస్తున్నావు. అవునమ్మా. నీవెవరన్నా? యా దుర్యోధన చక్రవర్తికి రథసారథని అనగా ప్రాతిగామి నామాంకితము కలవాడను. ప్రతిగామివి. అవునమ్మా. మరి ఆ. నీ వచ్చిన సవిస్తారనేమన్నా? యా దుర్యోధన చక్రవర్తి అతి శీఘ్రముగా యా చిత్ర సభా మండపమునకు తీసుకుని రమ్మని నన్ను పంపి ఉన్నాడు తల్లి. అన్నా ఆ. నన్ను అతి శీఘ్రంగా తీసుకోరమ్మని చెప్పారు. అవునమ్మా. అవునా? మరి నా వెంబడి వస్తున్నావా తల్లి? నీ రాక విన్నవించన్నా? నా రాక విన్నవిస్తున్నాను. సౌదానముగా విని గ్రక్కును నా వెంబడి వస్తున్నావా తల్లి? అన్నా ఆ. విన్నవించు తదుపరాలు. అమ్మా ద్రౌపది మాత, రామమ్మ తల్లి, రామమ్మ తల్లి, రమణుల జరుడేడు పదవారి బాలైరే మాతా దుర్యోధన చక్రవర్తి అతి శీఘ్రముగా నేను ఆ చిత్ర సభా మండపమునకు తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించాడు తల్లి. అంతేకాదమ్మా, అంతేకాదు తల్లి, ఏమన్నారన్నా? అంతేది సందేహము. పది గురు చూడక పట్టకమ్మనే నిన్ను
జనులు చూస్తుండగా పట్టి తీసుకుని రమ్మన్నాడు తల్లి. ఈ బతుకులు జనం చూస్తుండగా నన్ను పట్టి తీసుకురా. అవునమ్మా, అంతే కాదు తల్లి, సకల జనులు రాజా నిగరపు విడుచులన్నా ప్రకటితముగా చెప్పి పక పక నవ్వేరు. అమ్మా, సకల జనులు చూసి పక 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 అవుతుండగా ఆయన వదిలిపెట్టకుండా తీసుకుని రమ్మన్నాడు తల్లి. చూస్తుండగా ఆ, నన్ను పట్టించమని చెప్పాడు. అవునమ్మా, అంతేకాదు తల్లి, నా చిరుపెడు తోని నా తుడి తరుడాయ ఏ తిరునుండదో మాతా యా దుర్యోధన చక్రవర్తి అతి శీఘ్రముగా నిన్ను చిత్రసభకు తీసుకురమ్మన్నాడు తల్లి. అమ్మా, ఏ కృష్ణ 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 వాసుదేవా,
ఓ